మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. జగన్ క్రెడిబిలిటీ ఖాళీ బాటిల్. జగన్ క్రెడిబిలిటీ సున్నా. సొంత మేనల్లుడు మేనకోడలి ఆస్తులను కాజేయాలని కుట్రలు చేశాడు. విజయసాయిరెడ్డి చెప్పలేను అని వేడుకున్నా 40 నిమిషాల పాటు అబద్ధాలు చెప్పాలని స్క్రిప్ట్ ఇచ్చాడు. జగన్ మాటలు దెయ్యాలు వేదాలు వర్ణించినట్లు ఉంది. వైఎస్ షర్మిలారెడ్డి ఏపీసీసీ చీఫ్ అయినటువంటి ఆవిడ జగన్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఈ విధంగా ఉన్నాయి. సాయిరెడ్డితో చాలా విషయాలు చర్చకు వచ్చాయి. జగన్ దగ్గర పడ్డ ఇబ్బందులు చాలా చెప్పారు. నా బిడ్డలకు సంబంధించిన ఒక విషయం చెప్తున్నా. జగన్ గారు సొంత తల్లి మీద కేసు పెట్టించారు. జగన్ గారి కుట్రను నేను బయట పెట్టా. స్వయంగా విజయమ్మ లేఖ కూడా రాశారు. నేను నిజాలు చెప్పాను అని జగన్ నా మీద అబద్ధాలు చెప్పాలని సాయిరెడ్డికి చెప్పాడు. సాయిరెడ్డి చెప్పను అంటే బలవంతంగా ఒప్పించారు. స్వయంగా సాయిరెడ్డికి జగన్ కాల్ చేశారు. ప్రెస్ మీట్ పెట్టమని ఒత్తిడి చేశారు. కుదరదు అని సాయిరెడ్డి చెప్తే జగన్ ఒప్పుకోలేదు. వైఎస్ఆర్ ఉన్నప్పుడే ఇద్దరు బిడ్డలకు సమాన వాటా ఉంది అని సాయిరెడ్డి చెప్పారు. అందరి సమక్షంలో జరిగిన నిర్ణయమని సాయిరెడ్డి చెప్పుకొచ్చారు. నన్ను వదిలేయమని సాయిరెడ్డి వేడుకుంటే సుబ్బారెడ్డితో మాట్లాడించారు. సుబ్బారెడ్డి ప్రెస్ మీట్ తర్వాత మళ్ళీ సాయిరెడ్డి మీద ఒత్తిడి తెచ్చారు. నాకు ఇష్టం లేదు అని సాయిరెడ్డి వేడుకున్నా వదిలిపెట్టలేదు. ఈ విషయం స్వయంగా సాయిరెడ్డే చెప్పారు. సాయిరెడ్డి మాట్లాడాల్సిన అంశాలు అన్నీ స్వయంగా జగన్ నోట్ ఇచ్చారు. 40 నిమిషాల పాటు జగన్ చెప్తుంటే నోట్ చేసుకున్నాడు. జగన్ నైజం ఇదే అని సాయిరెడ్డి అర్థం చేసుకున్నారు. సాయిరెడ్డి చెబుతుంటే చాలా బాధ వేసింది. జగన్ ఇంతలా దిగజారాలా? వైఎస్ఆర్ కొడుకు అయి ఉండి క్యారెక్టర్ దిగజారాలా? క్యారెక్టర్ లేని జగన్ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు. క్యారెక్టర్ మీద డైలాగులు చెప్తున్నాడు. క్యారెక్టర్ అనే పదం అర్థం కూడా జగన్కు తెలియదు. మీ క్యారెక్టర్ ఏంటో మీరే ఆలోచన చేయాలి. సాయిరెడ్డి బ్రతిమిలాడితే ఒత్తిడి చేయడం మీకు క్యారెక్టర్ ఉన్నట్లా? వైఎస్ఆర్ కుటుంబం పరువు తీయొద్దు అని వేడుకుంటే అబద్ధాలు చెప్పించిన మీకు క్యారెక్టర్ ఉన్నట్లా? మీరే స్వయంగా అబద్ధాలు రాసి ఇవ్వడం క్యారెక్టర్ ఉన్నట్లా? జగన్ మీది మహోన్నతమైన క్యారెక్టర్. ఆస్తుల్లో సమాన వాటా ఉందని మన కుటుంబంలో అందరికీ తెలుసు. సొంత మేనల్లుడు మేనకోడల యొక్క ఆస్తి కాజేయాలని చూశావు. ఆస్తులు కాజేయడానికి కుట్రలు పన్నావు. మీరు చేసిన కుట్రలు ఏంటో ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ క్యారెక్టర్ ఏంటో ఆలోచన చేసుకోండి. ఆస్తుల కోసం ఎంత దిగజారిపోయారో ఆలోచన చేయండి. జగన్ మాటలు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్లు ఉంది. అబద్ధాలు ఆడకూడదు అంట. విలువలు విశ్వసనీయత ఉండాలట. పిల్లలకు మనం ఏం నేర్పుతున్నాం ఆలోచన చేయాలట. ఇక వెన్నుపోటు పడవకూడదు అంట. జగన్ మీరు సాయిరెడ్డి చేత అబద్ధాలు చెప్పించలేదా? ప్రజలను అవే నిజాలు అని నమ్మించలేదా? సొంత తల్లి మీద స్వార్థం కోసం కేసు పెట్టలేదా? ఆస్తి కోసం ఏదైనా చేయొచ్చు అని మీరు అనుకోలేదా? సొంత చెల్లికి మీరు వెన్నుపోటు పొడిచినా మీకు క్రెడిబిలిటీ ఉందా? వెన్నుపోటు రాజకీయాలకు కేర్ ఆఫ్ మీరు కాదా? మీరు వెన్నుపోటు గురించి చెప్తుంటే 2 వేళ్ళు మీ వైపు కూడా చూపిస్తాయి. జగన్కి క్రెడిబిల్లీ మిగిలి లేదు. వైఎస్ఆర్ బీజేపీకి వ్యతిరేకి. ఇప్పుడు అదే బీజేపీతో జగన్ అక్రమ పొత్తు పెట్టుకున్నారు. వైఎస్ఆర్ జలయజ్ఞం ప్రాజెక్టులు మొదలు పెడితే 6 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. మీకు క్రెడిబిలిటీ ఉంటే ఎందుకు పూర్తి చేయలేదు? నాసిరకం మందు అమ్మి ప్రజల జీవితాలతో ఆడుకున్నప్పుడే మీకు క్రెడిబిలిటీ లేదని అర్థమైంది. సొంత చిన్నాన్నను హత్య చేసిన అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకున్నప్పుడే పోయింది మీకు విశ్వసనీయత. రుషికొండను తొలిచి 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టినప్పుడే పోయింది విశ్వసనీయత. ఆస్తులు కాజేయాలని చూసినప్పుడే పోయింది విశ్వసనీయత. సొంత తల్లిని అవమానించినప్పుడే మీ విశ్వసనీయత ఏంటో తెలిసింది. జగన్కి ఉన్నది క్రెడిబిలిటీ కాదు, డబ్బుంది అనే అహంకారం. స్వార్థం కోసం ఏమైనా చేయొచ్చు అనే అహంకారం. ఆస్తుల కోసం వెన్నుపోటు పడవచ్చు అనే అహంకారం. ఎన్నికల్లో జగన్ చేతులు కాల్చుకున్నాడు. ఇప్పుడు బీద ఏడుపులు ఏడుస్తున్నాడు.
కార్యకర్తలను అడుక్కుంటున్నాడు. జగన్ క్యారెక్టర్ ఖాళీ బాటిల్, జగన్ క్యారెక్టర్ సున్నా అంటూ ఏపీసీసీ చైర్మన్ వైఎస్ షర్మిల జగన్పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.